చిన్నంబావి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో చిన్నంబావి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య, రాష్ట్ర నాయకులు కురవ చిన్నమల్లయ్య ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్నికైన జగ్గారి శ్రీధర్ రెడ్డికి సాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, నాపై నమ్మకంతో నాగర్ కర్నూలులో జిల్లా జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు అప్పగించినందుకు బీజేపీ పార్టీకి, పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎలాంటి రాగద్వేషాలు లేకుండా రాష్ట్ర నాయకులతో జిల్లా నాయకులకు కలిసిమెలిసి ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే నాకు నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ పదవి బాధ్యతలు ఇచ్చినందుకు సహకరించిన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు నరేంద్రరావు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎల్లేని సుధాకర్, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు మరియు వివిధ మండలాల పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మా మండలానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, జిల్లా అధ్యక్షులు నరేంద్రరావు గారు, కొల్లాపూర్ తాలూకా ఇన్ఛార్జి మాజీ జిల్లా అధ్యక్షులు ఎల్ఎన్ సుధాకరరావు గారు అందరు కలిసి మా మాజీ మండల ప్రెసిడెంట్ జగ్గారి శ్రీధర్ రెడ్డి గారికి నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా ఇచ్చినందుకు వారందరికీ మా చిన్నంబాయి మండల పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకోటి ఏంటంటే, ఈ సందర్భంగా సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రతి రూపాయి కూడా జనానికి పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇక్కడున్న రాష్ట్ర గవర్నమెంట్ కానీ, జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ, అధికారులు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా కంప్లీట్గా జనానికి చేరేదాకా ఖచ్చితంగా ఖర్చు పెట్టి చేయాలని, ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని. ఎందుకంటే ఈ మండలంలో చాలా గ్రామాల్లో పూర్తిగా గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెలు ఇప్పుడు అప్పుడు పడిపోయే విధంగా ఉన్నాయి. అమ్మాయి పల్లెలో అయితే 2-3 గుడిసెలు పడిపోయినాయి. ఎందుకంటే జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి అలా కాకుండా ప్రజాస్వామిక విధంగా అందరికీ చెందేలా, అంటే తారతమ్యం లేకుండా నీవాడు నావాడు అనే తారతమ్యం లేకుండా పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇల్లు కానీ, ఏమైనా రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి కూడా జనానికి చేరే విధంగా మీరు కృషి చేయాలని అధికార పార్టీ నాయకులకు మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, ఆ విధంగా చేయకుండా ఏమైనా అవకతవకగా నడిస్తే పూర్తి స్థాయిలో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఖచ్చితంగా వాళ్ళ తప్పులను ఎత్తి చూపి ఎండగడతామని చెప్పి, ఇక్కడి నుంచైనా పూర్తి స్థాయిలో జనానికి అందే విధంగా అన్ని పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 79వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులందరికీ. ముఖ్యంగా ఈరోజు నిన్న ప్రకటించిందంటే రాష్ట్ర నాయకత్వం నూతన అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు నరేంద్రరావు గారు, కొల్లాపూర్ తాలూకా ఇన్ఛార్జి ఎల్ఎన్ సుధాకరరావు గారు, వీరందరి కృషి వల్ల ఇక్కడ ఉన్నటువంటి మండల రాష్ట్ర నాయకులు మల్లయ్య గారు, సుమయ్య గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు అందరి కృషి వల్ల, ముఖ్యంగా ఎల్ఎన్ సుధాకరరావు గారికి నా తరఫున నన్ను జిల్లా కార్యదర్శి ఎన్నుకున్నందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు అధికార పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అధికారంలోకి వచ్చింది మన 2023లో. అయితే ఇంతవరకు కూడా ఇలాంటి అభివృద్ధికి, అంటే ఇచ్చిన హామీలు, కోర్టు హామీలు ఇచ్చి అన్ని మోసపూరిత వాగ్దానాలతో ప్రజలు మోసపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అంటే పేద వర్గాలకు, అంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి ఇళ్లను ఎవరైతే కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు ఇల్లున్నా కూడా మట్టి బిల్లు, అంటే వాళ్ళు ఇళ్ళలో మంచిగా ఉన్నా కూడా వాళ్ళకి ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఎవరో పేదవాళ్ళు, ఎలాంటి పార్టీ సంబంధం లేనటువంటి నిరుపేద వ్యక్తులకు దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్నంబాయి మండల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, చిన్నంబాయి బీజేపీ పార్టీ తరఫున మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఎలాంటి పేదలకు అన్యాయం చేసే ఎలాంటి ప్రజలున్న వాళ్ళను ఖచ్చితంగా పేద వర్గాలకు ఇల్లు అందే వరకు మీ మెడల్ వచ్చి వాళ్ళకి ఇచ్చే బాధ్యత మా పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న మనం అసోదరులందరూ కొత్తప్పుడు ఈ ఊళ్ళో గ్రామాలు మరణించారు. మీ చిన్నదగడ, అమ్మాయిపల్లి కానీ, వెలటూరు కానీ, కాలు కానీ
అంటే ఎంత దారుణంగా ఉందంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి అంటే ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి మంత్రుల స్థాయి నుంచి కింది సమాచారం వరకు మాటల వరకే ఉంది కానీ చేతులు అయితే లేదు. ఇది చాలా దారుణమైన విషయము. రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలైన ఒక అర్హులైన అర్హత ఉన్న పేదవారికి అందే వరకు బీజేపీ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ